హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు విజన్ మ్యాథ్ అండ్ అబకస్. ఈరోజు మనము పర్సెంటేజ్ అనే చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ని చూసేద్దాం. క్వశ్చన్ ఏమిచ్చారు? P is equals to 500 rupees, R equals to 5%, T is 2 years, find simple interest. మీకు తెలుసు కదా సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ చేస్తామో. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? P ఇంటూ R ఇంటూ T బై 100. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? ప్రిన్సిపల్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం ఇచ్చారు, అండ్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. హౌ విల్ వి ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PRT బై 100 ఆర్ PTR బై 100, ఏదైనా ఒకటే. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? 500 రూపీస్. వాట్ ఈస్ రేట్? 5 రూపీస్. వాట్ ఈస్ టైం? 2 years బై 100. సో చూడండి, 100 1s 100 5s కదా. 5 into 5 25 into 2 which gives you 50. సో మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 50 రూపీస్ అవుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే వాట్ ఈస్ ద అమౌంట్? అమౌంట్ అంటే ఏం చేస్తాము? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి? ఎంత తీసుకున్నాం మనం? 500 రూపీస్ కదా. 500 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 50 రూపీస్. సో బోత్ టుగెదర్ మేక్స్ 550 రూపీస్. అంటే మీరు 500 రూపీస్ 5% ఇంట్రెస్ట్కి తీసుకొని 2 years తర్వాత రిటర్న్ ఇస్తే, రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలి మనం? 550 రూపీస్ ఇవ్వాలి. ఓకే, అర్థమైందా? సో దీనికి మీరు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి, సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి అండ్ నెక్స్ట్ అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేసి, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ రెండు కనుక్కొని మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఫాలో విజన్ మ్యాథ్ అండ్ అబకస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye-bye.